మారేడుమిల్లి అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక పోలీసులకి సమాచారం అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇక ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వెల్లడించారు వివరాల్ని. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిపారు ఆయన. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని, వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఏకంగా 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఎన్కౌంటర్లో. ఇక వీరిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈరోజు ఉదయం జరిగినటువంటి ఎదురుకాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పచ్చని అడవుల్లో మొత్తానికైతే తుపాకుల శబ్దాలు వినిపించాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఈ ఘటనలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి హిడ్మా సహా 6 అయితే మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా వెల్లడించినట్టు తెలుస్తూ ఉంది. సో 6 గంటల నుంచి 7 గంటల మధ్య చూసినట్లయితే గనక పోలీసులు మావోయిస్టుల మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మృతులో ఒకరు మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనేత ఎవరైతే పోలీసులకు సంబంధించి ఒక సవాల్గా మారారు. మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి ఆ ఉనికిని కాపాడడంలో ఒక కీలకంగా అయితే ఇప్పటికైతే ఉన్నారు. ఈ మధ్య మనం చూసాము చాలామంది అగ్రనేతలు కూడా మరి ఆ పార్టీని వీడి దండకార్యాన్ని విడిచి జనారణ్యంలోకి వచ్చి మరి ఎవరైతే చాలామంది కూడా అగ్రనేతలు లొంగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. సో ఇప్పుడు హిడ్మా ఒక టార్గెట్గా భద్రతా బలగాలన్నీ అడవిని జల్లెడబడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు హిడ్మా మృతి చెందాడు అనేటటువంటి వార్తతో ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం అయితే పోలీసులకు అందింది. ఈ క్రమంలో అక్కడ మరి జల్లెడబడుతున్నటువంటి క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారని, ఇదే క్రమంలో మరి ఎన్కౌంటర్ జరిగిందని కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవల రోజుగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక దీనిపై ఇంటెలిజెన్స్కు కీలకమైనటువంటి సమాచారం అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు. ఇక ఎదురు కాల్పుల తర్వాత ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సులు ఇంకా అడవుల్లో తీవ్ర కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నాయి. సో 6 చనిపోయారు, అందులో హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే మరికొంతమంది మావోయిస్టులు కూడా తలదాచుకున్నారనేటటువంటి సమాచారంతో కూంబింగ్ను మాత్రం నిర్విరామంగా కొనసాగిస్తున్న ఈ భద్రతా బలగాలు. మావోయిస్టుల వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, స్టాకింగ్ మెటీరియల్ ఉన్న అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే అధికారులు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ను నిర్వహించారు. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత బలపరిచాము, మిగిలిన మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతుందంటూ కూడా ప్రకటించారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలు అడవుల్లో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకైతే సూచనలు అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూనర్తి గ్రామంలో హిడ్మా జన్మించారు. సో హిడ్మా మృతితో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే చరిత్ర పైన, ఆయనకు సంబంధించినటువంటి ప్రస్థానం పైన ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము ఏదైతే భద్రతా బలగాల్ని భారీ ఎత్తున మట్టుబెట్టినటువంటి దానిలో మరి హిడ్మా కూడా ఒకరు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మరి మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి క్రమంలో హిడ్మా ఇప్పుడు మృతి చెందారని చెప్పేసి వార్తలు రావడం, ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పడంతో ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించి భారీగా ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇక ఆయన ఏదైతే మడివి హిడ్మా అలియా సంతోష్ అని కూడా ఆయనకు పేరుంది. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళాడు హిడ్మా. బస్తర్, దంతెవాడ ప్రాంత దళంలో ఒక కీలకమైనటువంటి సభ్యుడిగా ఎదిగాడు. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా మరి పేరు పొందాడు. గెరిల్లా దాడులకు ఒక వ్యూహకర్తగా పేరున్నటువంటి హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ప్లాటూన్ 1 కమాండర్గా కూడా పనిచేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగాను ఆయన పనిచేశారు. ఆయన మల్లా, నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు పార్టీలో చేర్పించారు. వారికి సాయుధ శిక్షణ కూడా ఇచ్చి PLGలో చేర్చి అభేద్యమైనటువంటి సైన్యంగా కూడా తీర్చిదిద్దాడు హిడ్మా. గతంలో హిడ్మా నాయకత్వంలోనే భద్రతా బలగాలపై అనేకమైనటువంటి దాడులు జరిగాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. హిడ్మా జరిపినటువంటి ఏదైతే దాడిలో చాలామంది మరి మృతి చెందినట్లు కూడా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నటువంటి హిడ్మా చాలాసార్లు పోలీసులకు దొరికి తప్పించుకున్నాడు త్రుటిలో కూడా. సో కొన్నిసార్లు ఎన్కౌంటర్లో చనిపోయాడనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ త్రుటిలో తప్పించుకున్నాడని అధికారులు కూడా అప్పుడు వెల్లడించినటువంటి పరిస్థితి. కానీ ఈసారి 6 హిడ్మా కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు అయితే ఇప్పటికే భావిస్తున్నాయి. అగ్రనేతలు ఎవరైతే సోను, ఆశన్నతో పాటు వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత
హిడ్మా లొంగుబాటు విషయంలో పెద్ద చర్చ జరిగింది. ఏదైతే వాళ్ళ తల్లిని కూడా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి కూడా నేరుగా ఆ దండకారణ్యంలోకి వెళ్ళి తల్లిని కలిశారు, ఆమెతో కలిసి భోజనం చేశారు. సో హిడ్మాను లొంగిపోమని చెప్పు, లేకపోతే ఏదైతే తుపాకీ గొట్టాన్ని నమ్మాడో అదే తుపాకీ తూటాలకు మరి నేల కొరుగుతాడు అని చెప్పేసి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. సో ఆ తల్లి కూడా కన్నీళ్లతో మరి వేదనతో చెప్పింది, ఏదైతే మీడియా ముఖంగా మరి హిడ్మా బయటికి రా, మనం జనారణ్యంలోకి వస్తే మరి మంచిగా బతుకుదాం, ఇన్నాళ్ళు దండకారణ్యంలో ఉన్నావు, ఇప్పటికైతే మరి బయటికి వస్తే మంచిగా బతుకుదాం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయనకు పునరావాసం కూడా కల్పిస్తాము, రివార్డులు కూడా ఇస్తాము అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రకటించారు. అయితే ఏదైతే హిడ్మా మాత్రం మరి లొంగుబాటుకు సంబంధించి ఆయన ససేమీరా అనడంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే మనం చూసాము అగ్రనాయకులంతా కూడా లొంగుబాట పట్టడం, అదేవిధంగా మరికొంతమంది కూడా ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయేటటువంటి దిశగా ఉండడం, తెలంగాణకు సంబంధించి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి కొంతమంది లొంగిబాట పడుతుండడంతో మొత్తానికైతే ఇప్పుడు హిడ్మా మృతి చెందాడు అనేటటువంటి వార్త అయితే మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. సో మొత్తానికైతే ఎవరైతే హిడ్మాకు సంబంధించినటువంటి ఆమె కుమార్తె వంజం కేశా అలియాస్ జిన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి.